అయితే ఆ జన్మ నుంచి ఈ జన్మకి మనం ఏం చేస్తామంటే మూట కట్టుకొని వచ్చేస్తాం కొన్ని కర్మల్ని. ఆ కర్మల్ని సంచిత కర్మలు అంటారు. మొత్తం కర్మలు 3 రకాలు ఉంటాయి. సంచిత కర్మలు, ఆగామి కర్మలు అంటారు, ప్రారబ్ధ కర్మలు. ఈ సంచిత కర్మలు అంటే ఈ జన్మలో మనం ఉన్నాం, గత జన్మ నుంచి వచ్చాం, గత జన్మలో మంచి పనులు చేసాం, పుణ్యాలు చేసాం, పాపాలు చేసాం. కనుక పుణ్యాలు ఏమేమి చేసాం, పాపాలు ఏమేమి చేసాం అన్నీ ఒక పెద్ద సంచికి వేసుకొని మూట కట్టుకొని పైకి వెళ్ళిపోయినాం. అంటే మరణం జరిగింది, అంటే ఆ మూటలో ఈ కర్మలను వచ్చాయి. మరి మనిషి చనిపోయినాడు కదా, సూక్ష్మ రూపంలో వెళ్ళిపోతాడంటే ఈ మూట కూడా చాలా సూక్ష్మ రూపంలో వెళ్ళిపోయి ఈ జన్మలో సిజేరియన్ హాస్పిటల్లో లేకపోతే మామూలు డెలివరీ జరగగానే ఆ డెలివరీ టైంకి ఆ మూట కూడా ఆ శిశువు వెంట వచ్చేస్తుంది. దాంట్లో సంచిత కర్మలు అన్ని కర్మలు ఉంటాయి. మళ్ళీ ఈ జన్మంతా జరిగిన తర్వాత ఈ జన్మలో కొన్ని మంచి పనులు చేస్తారు, కొన్ని చెడు పనులు చేస్తారు. గత జన్మ ఫలితాలను అనుభవిస్తూ, గత జన్మ చేసిన ఫలితాలని అనుభవిస్తూ ఇప్పుడు చేసేటువంటి కర్మలు అంటే కార్యక్రమం. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, నువ్వు వింటున్నావు, నేను సెల్ పట్టుకున్నాను, చేత పట్టుకున్నాను, ఇవాళ కర్మలే. కొన్ని మంచి కర్మలు ఉంటాయి. కొంతమందికి భోజనం పెడుతుంటాము, దానాలు చేస్తుంటాము, ధర్మాలు చేస్తుంటాము, కొంతమంది చావు కొడుతుంటాము, చితకబాతుంటాము. ఇలాంటివన్నీ కర్మలు, అనేక రకం కర్మలు చేస్తుంటాం. కనుక ఈ కర్మలన్నీ కూడా నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ అవుతాయి. ఆ ఫార్వర్డ్ అయ్యే కర్మల్ని ఆగామి కర్మలు అంటారు. కనుక గత జన్మల్ని ప్రభావం ఆ ప్రారంధంగానే చెడునుకోకూడదు. మంచి కూడా ప్రారంధం ఉంటుంది, చెడు కూడా ప్రారంధం ఉంటుంది. కనుక గత జన్మలో ఉన్నటువంటి సంచిత కర్మను మోసకొస్తూ దాని పాప పుణ్యాలని ఈ జన్మలో అనుభవించడం, ఇదంతా ప్రారబ్ధ కర్మ. ఈ జన్మలో ఉన్నటువంటి కార్యక్రమాలని, కర్మల్ని, గత జన్మలో వచ్చే సంచితాన్ని మొత్తాన్ని మళ్ళీ మూట కట్టుకొని మళ్ళీ నెక్స్ట్ జన్మకి తీసుకుపోతారు, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతారు అన్నమాట. ఒక ఇల్లు ఒకటి ఉంటుంది. ఆ ఇంట్లో మనం ఏం చేస్తాము, సామాను కొనుక్కుంటాం, గృహోపకరణాలు అన్నీ ఉంటాయి. ఒక్కోసారి అద్దె ఇంట్లో ఉంటాయి. అద్దె ఇంటి నుంచి ఆ ఓనర్ ఖాళీ చేయమంటాము, లేకపోతే ఈ ఇంటి నుంచి మరొక చోటు ట్రాన్స్ఫర్ కావటం జరిగినప్పుడు ఏం చేస్తామంటే చెత్త చెదారం అంతా కొంతమంది మూట కట్టుకొని వెళ్తారు, కొంతమంది అయితే చెత్త అంతా పారేస్తారు, మంచి మాత్రం తీసుకుపోతారు. అలాగే ఏ చెత్త అయితే పారేసి మంచివి మాత్రమే తీసుకొని పోతారో అలాగే ఈ జన్మ నుంచి మరు జన్మకి వెళ్ళేటప్పుడు కొన్ని కర్మలు ఫలితాలు ఇక్కడ అనుభవిస్తాము, అవి డ్రాప్ అయిపోతాయి. మిగిలినటువంటి బ్యాలెన్స్ కర్మలతోనే ముందుకు వెళ్తుంటాం. అది ఆగామి కర్మ.